करते, कुछ भी जरूरत नहीं है, हमारे तनख्वाह बढ़ाना, जब बेचना है तो कंपनी बंद कर ले तो बंद कर ले तो कंपनी। आप लोगों को डांटते क्या? गंदे गंदे घास खा के आते हैं, काम नहीं आता तुम्हारे को? अच्छा, घास खा के आते हैं। హైదరాబాద్ నాచారం ఇండస్ట్రియల్ ఏరియాలో సాహి ఎక్స్పోర్ట్ అనే కంపెనీ ఉంది. గత 15 ఏళ్లుగా వేలాది మంది మహిళలు పనిచేస్తున్నారు. గత 15 ఏళ్లుగా అదే 9,000 10,000 మీద శాలరీలు ఇచ్చి నడిపియడం, జీతాలు పెంచకపోవడం, ఎమర్జెన్సీ లీవ్స్ ఇవ్వకపోవడం, ఒకవేళ లీవ్స్ తీసుకున్నా వాళ్ళకి వేల రూపాయలు జీతాలు కట్ చేయడం, నెత్తి మీద ముట్టికాయలు కొట్టడం, జుట్టు పట్టుకొని లాగడం, వాష్రూమ్కి వెళ్ళినా అసభ్యంగా తిట్టడం. ఒక అమ్మాయిని ఏకంగా చెంప మీద ఇస్తిరిపెట్టతో కాలబెట్టేశారు. ఇంకో అమ్మాయిని చెంప మీద కొట్టడంతో జాబ్ వదిలేసి ఊరికి వెళ్ళిపోయింది. గత 15 ఏళ్లుగా ఈ అరాచకాలను భరించలేక వేలాది మంది మహిళలు కంపెనీ బయటికి వచ్చి ధర్నా చేశారు. దురదృష్టం ఏంటంటే గత 3 రోజులుగా ఈ మహిళలు కంపెనీ ముంగట చలిలో ఎండలో ధర్నా చేస్తుంటే ఏ ఒక్క లోకల్ లీడర్ ఎమ్మెల్యే ఇప్పటిదాకా రాలేదు. కానీ గౌరవనీయులైన ఎక్స్ఎమ్మెల్యే ఎన్విఎస్ఎస్ ప్రభాకర్ సార్ గారు వీళ్ళతో 70 గంటలుగా ఎండలో చలిలో కూర్చొని ఈ పోరాటాన్ని సాగిస్తున్నారు. అంతేకాక భోజనాలు పెట్టడం, నీళ్ళు ఇవ్వడం, కంపెనీ వాళ్ళు వాష్రూమ్ పోనీయకపోతే వాష్రూమ్ ఏర్పాటు కూడా చేయించారు గౌరవనీయులైన ఎక్స్ఎమ్మెల్యే ఎన్విఎస్ఎస్ ప్రభాకర్ సార్ గారు. మనం ఆలోచిస్తుంది ఏంటంటే అందరి యొక్క ఆలోచనల ప్రకారంగా మీరందరూ కోరుకున్న ప్రకారంగా జీఎం రావాలి అన్నారా? జీఎం రేపు పొద్దున 10 గంటలకు వస్తున్నాడు. రేపు పొద్దున 10 గంటలకి జీఎం వస్తున్నాడు ఇక్కడికి. మనకి రేపు జీఎం వస్తున్నాడు, మనతో చర్చలు జరుపుతాడు. మనకి అనుకున్న ప్రకారంగా, మనకి కావాల్సిన ప్రకారంగా. మీకు పాదాభివందనం గౌరవనీయులైన ఎక్స్ఎమ్మెల్యే ఎన్విఎస్ఎస్ ప్రభాకర్ సార్ గారు. మీరు మా గుండెనైతే గెలిచారు. ఇలాగే ప్రతిసారి మీరు గెలిచి మమ్మల్ని శాసిస్తారని ఆశిస్తూ నమస్కరిస్తున్నాం.